హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, థంబ్‌నెయిల్ చూస్తే మీకు తెలిసుంటది ఎక్కడికెళ్ళాము ఏంటి అనేది. సో, హోరనాడు టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. శృంగేరి ఎళ్ళినప్పుడే హోరనాడుకి కూడా వెళ్ళాము. అండ్ శృంగేరి అక్షరాభ్యాసంకి వెళ్ళాం కదా మా బాబుకి. సో, అప్పుడైతే వెళ్ళాము. శృంగేరి నుంచి ఇది ఓన్లీ 78 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. అండ్ బెంగుళూరు నుంచి 317 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మైసూర్ నుంచి 250 కిలోమీటర్స్ ఉంటుందనమాట. ఇలా ఏపీ, తెలంగాణ ఈ రీజియన్స్ నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే ఫస్ట్ బెంగుళూరు రీచ్ అయ్యి తర్వాత బెంగుళూరు నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి హోరనాడుకి. అవి ఓన్లీ నైట్ టైమ్సే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆ బస్సెస్కి ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో, టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుందన్నమాట టెంపుల్. అండ్ మహామంగళ ఆరతి అని ఒకటి ఉంటుంది. అది పొద్దున్నే 9కి ఒకసారి, 1:30కి ఒకసారి అండ్ నైట్ 9కి ఒకసారి జరుగుతూ ఉంటుందన్నమాట. సో, టెంపుల్కి వెళ్ళే ముందు ఇవన్నీ ఒకసారి ప్లాన్ చేసుకుని వెళ్తే బెటర్. సో, మనకైతే అన్నపూర్ణేశ్వరి టెంపుల్ చాలా కొన్నే ఉన్నాయి మన ఇండియాలో. సో, అందులో ఇదొక టెంపుల్ అనమాట. అమ్మవారిని 1973లో ప్రతిష్ఠించారు. అండ్ అమ్మవారి విగ్రహం మొత్తం గోల్డ్‌తోనే ఉంటుంది. ఎంత బావుంటదంటే టెంపుల్ మీరెళ్ళి విజిట్ చేస్తేనే ఆ ఫీల్‌ని మీరు ఫీల్ అవ్వగలరనమాట. అండ్ హోరనాడు రూట్ వచ్చేసి కొంచెం ఘాట్ రోడ్ అనమాట. సో, రైనీ సీజన్స్‌లో అట్లా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కొంచెం కేర్‌ఫుల్‌గా వెళ్తే మంచిది. ఎందుకంటే ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ వెళ్ళడానికి కొంచెం స్పేస్ ఉండదు. అలా కంజెస్టెడ్‌గా ఉంటాయి రోడ్స్. బట్ వెళ్ళి తీరాల్సిన టెంపుల్, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిన టెంపుల్ అనమాట. సో, అన్నీ ఒకే వీడియోలో పెడితే మీకు కొంచెం క్లారిటీ ఉండదని నేను ఇలా పార్ట్స్‌గా పెడుతూ ఉన్నాను. మన జీవితంలో ఒక్కసారైనా ఈ టెంపుల్‌కి వెళ్తే గనక మన లైఫ్‌లో మనకి ఫుడ్ షార్టేజ్ అనేది, అంటే ఫుడ్ ఉండకపోవడం అనేది ఉండదంట. సో, అలా ప్రజలు నమ్ముతారనమాట. సో, ఇక్కడైతే మనకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు దేవస్థానం రూమ్స్ ఏమన్నా కావాలి అనుకుంటే రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళే. అండ్ ఇంకా బడ్జెట్‌లో మనకి ప్రైవేట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు శృంగేరి నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే డైరెక్ట్ బస్ లేకపోతే శృంగేరి నుంచి బెలహన్నూరు రీచ్ అయ్యి అక్కడి నుంచి హోరనాడుకి డైరెక్ట్‌గా బసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా టెంపుల్‌లో దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని అన్నదానం కూడా తినేసి ఇంకా టెంపుల్‌కి దగ్గరలోనే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కలాస అని ఒకటుంది. సో, అది కూడా విజిట్ చేద్దామని వెళ్ళాము. అది కూడా చాలా బావుంటది చూడ్డానికి. ఇది అరౌండ్ మనకి 10 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ నుంచి అంతే. సో, దగ్గరే కదా అని వెళ్ళాము. సో, మీకెవరికైనా టెంపుల్ రూమ్ లింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి అది కూడా చెక్ చేయండి. టెంపుల్‌కి ఎంతమంది వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా మనకి ఫుడ్ అయితే దొరుకుతది. అది స్పెషాలిటీ అనమాట ఈ టెంపుల్. మీకు గనుక ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.